మంచిది. మనందరి ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం పేరట సంఘములో ఉన్న దేవుని పిల్లలందరికీ శుభములు దీవెనలు కలుగునగాక. నా దేవుడు సంఘములో నిలిచి ఈ ఉదయకాలము నడిపించబడిన చిన్నల మొదలుకొని పెద్దలందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి గలితీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ఈరోజు అంశము మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నోరు తెరిచి పలకాల. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. రైతులు మరలా పంటలు ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఏం విత్తనాలు తెచ్చుకున్నారు? యశోద, ఏం విత్తనాలు తెచ్చినవరా నీ పొలంలో? మిరప విత్తనాలు. నువ్వు ప్రేమమ్మా? ఇనపరాల ఒడ్లు. ఓకే. నిరీక్షణమ్మా? ఎవరుండారు? విజయరాణి ఏడంది? విజయరాణి ఒడ్లు తెచ్చుకున్నారు. వెరీ గుడ్. పోయిన సంవత్సరం ఏం తెచ్చుకున్నారు? పోయిన సంవత్సరం ఒడ్లు పంట, ఒడ్ల పంట వేసినారు. ఏమొచ్చింది? వరి వచ్చింది. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని మాటలు ప్రభు మాట్లాడుతుండగా మనందరికీ అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్ముడు బోధించునుగాక. నాతోనూ మనందరితోనూ పరిశుద్ధాత్ముడు మాట్లాడునుగాక. మంచిది. ఎంత సమర్పణ ఉంటే అంత ఆశీర్వాదం ఎలా అనేది తెలుసుకుందాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మొరటగా చెప్పాలంటే ఈ అంశము పిండి కొద్ది రొట్టె. ఈ అంశం పేరేంటి? పిండి కొద్ది రొట్టె. కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. మంచిది. మొదటి మాట, ఎంత విత్తుతే అంత పంట కోస్తాము. మొదటి మాట. అందులో భాగంగా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 Corinthians చాప్టర్ 9 verses 6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. పేజీ నెంబర్ చెప్పుమా మనకు. 164. వెరీ గుడ్. 164 9వ అధ్యాయము 6వ వచనం. అందరం కలిసి చదువుదామా? స్టార్ట్. 1 2 3. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఏమంట? ఉన్నారా ఇక్కడ? ఉన్నారా మందిరంలో? వెరీ గుడ్. ఉంటేగిన ఏం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు? కొంచెముగా విత్తువాడు. ప్రేమమ్మ, ఎన్ని ఎకరాలు మీరు విత్తినారు? ఎకరా. ఎన్ని వచ్చినాయి ఎకరాకు? 50 ఎకరా విత్తింటే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, పొలాలు కలిగినటువంటి బిడ్డలను అడిగితే 2 ఎకరాలు విత్తుతే 2 ఎకరాలు, ఎకరా విత్తుతే ఎకరా, 10 ఎకరాలు 10 ఎకరాలు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట పరిశుద్ధ ఆత్మను మాట్లాడుతూ, ఇదిగో ఏం విత్తుతున్నావు నువ్వు? ప్రార్థన ఎంతది అని ఒకవేళ తూకం వేసినాడు అనుకో దేవుడు. ఒకవేళ తూకం వేసే దేవుడు అయితే ఈరోజు తక్కడేసినావు అనుకో, ఎంతమంది ఎంత ప్రార్థన చేసినారంటే ఏం చెప్తాం? హల్లెలూయా. ఎంతమంది వాక్యం చదివినారంటే ఏం చెప్తాం? ఎంతమంది దేవుని కొరకు ఈ దినాన ఉదయకాలమున వాడబడినారంటే ఏం చెప్తాం? హల్లెలూయా. కానీ మనం ఆధ్యాత్మిక స్థితిలో కొద్దిగా ఉండి గొప్ప వాటిని కోరుతాం మనకున్నటువంటి మనుష్యులుగా.
కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏమంటే, ఎవరైతే ఈ లోకంలో ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతారో పిండి కొలది రొట్టె, లేదా మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. పోయిన వారమంతా దేవుని కృపచేత నీవు నేను రక్షించబడ్డాం. ప్రయాణాల్లో, పనుల్లో, చేతి పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పనుల్లో, కుటుంబ పనుల్లో, వాహనాలతోనూ, మిషన్లతోనూ, బైకులతోనూ, స్కూటీలతోనూ, వాహనాలతోనూ తోడుగా ఉండి నడిపించాడు దేవుడు. కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి అర్హత, బాధ్యత ఉండి కూడా మన జీవితాల్లో ఏమి విత్తుతున్నామనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఒకవేళ నీలో నాలో లోకానికి సంబంధించినటువంటివి విత్తుతే లోకానికి సంబంధించినటువంటివి నీలో ఉంటాయి, దేవునివి ఉండవు. నమ్మినావు, బాప్తిస్మమును పొందావు, ప్రభు బల్లలో చేయి వేస్తున్నాము, లోకములో నిన్ను నన్ను ఎగతాళి చేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు అని కొద్దిమందికి వెర్రితనముగా ఉన్నా, పోయి దిగినావే అని ఎగతాళి చేస్తున్నా, ధైర్యంగా బైబిల్ పట్టుకొని భక్తి చేస్తున్నటువంటి నీవు నేను ఆధ్యాత్మిక స్థితిలో ఏమి విత్తుతున్నాము అన్నటువంటిది తెలుసుకోలేకపోతే మనము ఆ పంట కొయ్యలేము. ఏమైనా హల్లెలూయా. దైవ సేవకుల ద్వారా, దైవ సేవకురాలి ద్వారా చక్కటి మాట పరిశుద్ధాత్ముడి దినాన మాట్లాడాడు. పొలాలు కలిగినటువంటి వారు ఏది విత్తుతున్నారో అదే కోస్తా ఉన్నారు, మంచిది. అయితే ఆధ్యాత్మిక స్థితిలో మందిరానికి వస్తున్నటువంటి నీవు ఏమి విత్తుతున్నావు? హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైంది. 12వ తారీఖు స్కూళ్ళు తెరిచారు. మన పిల్లలందరినీ పంపించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మరలా ఫీజులు కట్టడానికి మన దగ్గర లేకున్నా ప్రయత్నం చేసి పిల్లలు ఆ లిస్టులో పేరు రాకుండా చక్కగా ప్రయత్నాలు చేసుకుంటూ ఈ జీవనము కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అయితే ఆధ్యాత్మిక జీవితంలో మాసము వెళుతూ ఉంది. మే మాసమంతా కాపాడాడు, జూన్ మాసములు ప్రవేశపెట్టాడు. ఇప్పటికే 14 దినాలైంది. ఏమైనా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14 దినాలు అయిపోయింది. ఈ 14వ దినములో, ఈ పునరుత్థానపు దినములో యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టినటువంటి భిక్ష అంటాను ఈ ఆయుష్. ఎలా అంటావయ్యా అంటే, యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్న వారు ఎందరో, అకాల మరణం చెందుతున్న వారు ఎందరో, హాస్పిటల్లో ఆక్సిజన్ ద్వారా, వెంటిలేటర్ ద్వారా ఉన్నటువంటి వారు ఎంతోమంది, బ్రతుకుతారా లేదా తెలియనటువంటి వారు ఎంతోమంది. అయితే మనందరినీ సజీవులుగా చేర్చి కాస్తో కూస్తో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే భక్తి, నేను చేసే భక్తి, అవుకు పెంతుకొస్తూ ప్రార్థన మందిరంలో నీకు నాకు కృపనిచ్చి ఈ దినాన ఆ యొక్క నీవు నేను విత్తడానికి, ఏమైనా హల్లెలూయా, పొలములో ఎలాగ రైతు విత్తుతాడో ఈ మందిరం అనే పొలం అన్నటువంటి వాళ్ళు విత్తాల్సిన బాధ్యత నీదే. ఏమైనా హల్లెలూయా. ఈడికొచ్చి నిద్ర విత్తుతే ఏమొస్తుంది నీకు? నిద్రనే వస్తుంది. నిద్ర ద్వారా ఉన్నటువంటి వాటన్నీ కలుగుతాయి నీకు. ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన భక్తి చేస్తే అదే కోస్తావు నువ్వు. ఇక్కడికి వచ్చి దయగలిగిన ఆ హృదయముతో దేవుని స్తుతిస్తే ఆ రోజంతా, ఆ వారమంతా నీకు స్తుతి ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అటు ఇటు వెళుతూ దేవుని కృపకు దూరం అయిపోతే అదే జరుగుతుంది. ఏది విత్తుతారో వారు ధనవంతులైనా, వారు చావుకారులని ఏమంటారు, సావుకారులైనా లేదా పేదవాళ్ళైనా తారతమ్యం లేదు. కానీ ఎవరైనాను సరే దేవుని కృపకు అందరూ సమానమే. ఆమేన్ హల్లెలూయా. పెంతెకొస్తు మందిరమైనా, ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాల డినామినేషన్స్ మనము సృష్టించుకున్నవి. కానీ డినామినేషన్స్ అన్నిటికీ ఒకే ఒక్క దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. కాబట్టి మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను ఏది విత్తుతున్నాం? ఈ పొలమడమైనటువంటి మందిరములో సజీవమైన రాళ్ళ వలె నీవు నేను జీవిస్తున్నామా? నిన్ను నన్ను చూసినప్పుడు ఇవి నాణ్యమైన విత్తనాలు, ఇవి చాలా చక్కగా ఉన్నాయని ఇతరులు చూసి ఆ విత్తనాలు తీసుకొని, లేదా విత్తనం అనే నీ మాటలు తీసుకొని, నా మాటలు తీసుకొని గౌరవించి
లోకములో విత్తడానికి ఇష్టపడతా ఉన్నారా? కొన్ని నాసిరకమైన విత్తనాలు ఉంటాయి. పేపర్లలో వస్తుంది, అక్కడ పలాని అంగట్లో కొనుక్కొని వచ్చామయ్యా, నేనే కాదు చాలామంది రైతులు కొన్నాము, పంట వేసాము, కానీ అది సరిగా రాలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అడుగుతున్నాడు, కుమారుడా కుమార్తె, అనేక సంవత్సరాల నుంచి బాప్తీసాను పొందావు, ప్రభు బల్లలో చేయి వేస్తూ ఉన్నావు, ఏ పంట కోస్తా ఉన్నావు, ఏ పంట విత్తుతా ఉన్నావు? ఏమైనా హల్లెలూయా? నాసిరకమైన విత్తనముగా ఉన్నామా, సంపదగా ఉన్నామా, సమస్యగా ఉన్నామా? ఏమైనా హల్లెలూయా? మంచి నాణ్యమైన విత్తనముగా నీవు నేను మార్చబడితే మన కుటుంబానికి సంపదగా ఉంటాము. మన విత్తనాలు కొన్నటువంటి వారు కూడా సంపదగా మార్చబడతారు, కానీ సమస్యగా మార్చబడరు. ఏమైనా హల్లెలూయా? నా ఆశ, సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అల్పునికి ఇచ్చినటువంటి అధిక్యతను బట్టి నాణ్యమైన విత్తనములుగా నా బిడ్డలందరూ ఈ మందిరములో విత్తబడుదరుగాక. సంపద అన్నటువంటి వాటిలో నుంచి నా బిడ్డలు సంపదగా మార్చబడుదరుగాక. మొదటి మాట ఏం విత్తుతామో? ఏం ప్రార్థన విత్తుతే, వాక్యాన్ని విత్తుతే, సువార్తను విత్తుతే, లేదా నీ దేహాన్ని విత్తుతే, నీ ధనాన్ని విత్తుతే 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు వస్తాయి. ఏమేన్? ఉదాహరణ చెప్తున్నా, డబ్బు గురించి కాదు. డబ్రక దబ్రా అని ఒక ఆయన పోయిన ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆన్లైన్ వ్యాపారం అని ప్రారంభమైంది. ఒక మంచి దైవ సేవకుడు, కృప పొందినటువంటి వాడు, మందిరములో ఘనంగా వాడబడుతున్నాడు, ఉద్యోగాన్ని చేస్తూ చక్కగా వాడబడుతున్నాడు. అతను ఏమైపోయిందో, వాక్యాన్ని బోధించే వ్యక్తి, ఇలాగే మందిరములో కూర్చొని చక్కగా పాటలు పాడే వ్యక్తి, చక్కగా దేవుని రక్షణను పొందుకొని సువార్త ప్రకటించే వ్యక్తి ఆన్లైన్ వ్యాపారం చేయడం ప్రారంభించినాడు. ఇంచుమించు 1 కోటి రూపాయలు అప్పయింది. ఏమైపోయింది? నోటి తెరిచి పలకాల, 1 కోటి రూపాయలు. తను రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా అంత డబ్బు రాదు. నెల దేవుడు ఆదరించి ప్రేమించి మంచి రక్షణ ఇచ్చి మంచి కృపనిస్తగిన లోకానుసారమైన వాటిలో ఇరుక్కొని దేవుని మహిమకు దూరం అయిపోయేవారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఏమైనా హల్లెలూయా? జాగ్రత్తగా కుమారుడా కుమార్తె, ఆధ్యాత్మిక జీవితంలో బ్రతుకుతున్నటువంటి నీవు నేను లోకములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నన్ను నడిపించి జీవము కలిగిన దేవుని సంఘములో, యెరూషలేము అనబడినటువంటి సంఘములో నిన్ను నన్ను పెడితే ఆ అధ్యాయంలో ఉంటుంది 122వ కీర్తనలో, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు అనింది. హల్లెలూయా! వర్ధిల్లమని చెప్తే మనం ఇంకా వర్ధిల్లడం లేదు అని అనుకున్నామనుకో, కారణమేమి? సరైనటువంటి పంటను నువ్వు నేను విత్తడం లేదు. రెండో మాట ఎంత ప్రార్థన ఉంటే అంత శక్తి. నోటి తెరిచి పలకాల, ఎంత ప్రార్థన ఉంటే అంత శక్తి. అందులో భాగంగా పరిశుద్ధ లేఖనాల నుండి యాకోబు పత్రిక 5:16, యాకోబు పత్రిక 5:16, హెబ్రీయులకు రాసినటువంటి పక్కనుంటుంది 5వ అధ్యాయము 16. నేను చదువుదనా? మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండును. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమ పరుద్దాం. హల్లెలూయా! ఇది చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన శక్తినిస్తుందంట. ఎంత ప్రార్థన చేస్తావో అంత శక్తినిస్తుంది. ఆహారం తినే వాళ్ళం మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరం ఆహారమే కదా తినేది ఆహారమే కదరా, మళ్ళీ ఎందుకు పలకడంలా? ఆహారమే కదా. కొంచెం తిన్నామనుకో, పొద్దున కొంచెమే, ఇంకా అరకొర ఆకలి పెట్టుకొని తిన్నామనుకో ఏమవుతుంది? శక్తి ఏమవుతుంది? శక్తి ఉంటుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. హల్లెలూయా! మధ్యాహ్నం తొందరగా ఆకలి, తొందరగా తినాలని ఇష్టపడతాం. సాయంకాలం స్నాక్స్ మీరు తినరా?
తింటారు కదా, ఏ ఒకటి టీ తాగరా? ఏంటికి తాగుతాం? ఆకలి అవుతుంది, శక్తి అడుగుతుంటే అది శక్తి కావాలని ఏదోటి తింటాం. అది ఏమంటారు, పదార్థాలు, లేదా అది ద్రావకమో, లేదా ఏదో ఒకటి తింటాం. రాత్రికి ఏమ్మా నిద్రవాలా అని అడిగితే ఏమన్నా రాత్రి ఆకలి కాలే, సరిగా తినలే, ఎందుకు తినకపోతే నిద్ర రాలే అని అంటామా లేదా? అనమా? ఈ ఆహారం కొరకే, శక్తి కొరకు మనము ప్రయత్నం చేస్తున్నామా లేదా? మరి పరలోకపు శక్తి సంపాదించుకోవాలంటే ప్రార్థన. హల్లెలూయా! ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన శక్తి నాకు అందరం కలిసి ప్రార్థన యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. అందరం కలిసి యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ఏం కావాలంట? ప్రార్థన శక్తి. అర్థమైందని నేను చెప్పినటువంటి మాట. ఉదయం టిఫిను, మధ్యాహ్నం బువ్వ, సాయంత్రం స్నాక్స్, రాత్రికి ఏదో రొట్టెనో అన్నమో, చక్కగా దేవుని కృప ద్వారా, హల్లెలూయా, దేవుని కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించింది ఆ పూటకు. కొద్దిమంది సర్దుకునే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది దేవుని కృపను బట్టి కలిగింది కాబట్టి చక్కగా బ్రతికినప్పుడే తృప్తిగా తిందామన్నటువంటి, నాకు కూడా అది ఆశ. అయితే ఆధ్యాత్మిక స్థితిలో మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను, ప్రార్థన శక్తి చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైందా? ఎంత ప్రార్థన ఉంటే అంత శక్తి. ఒక ఆయన బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. బూస్ట్ తాగితే ఎంతసేపు ఉంటుంది శక్తి? ఒక ఆయన రాగ్గంజి తాగితే మంచి శక్తి అన్నాడు. ఎంతసేపు ఉంటుంది? ఒకవేళ మధ్యాహ్నం ఆహారం ఆకలి కావాలంటే రాగన్నం తిన్నాను, మంచిదే, మరుసటి రోజు. కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మను పొంది ప్రభు బల్లాలో చేయి వేస్తూ, లేదా ఇంకా నువ్వు రక్షించబడకపోయినా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన పరలోకపు గవిని తెరిచేది. ప్రార్థన తాళమిచ్చేవి. నీ దగ్గర ప్రార్థన ఉంటే పరలోకపు ధనాన్ని తెరుచుకోగలము. నీ దగ్గర ప్రార్థన ఉంటే పరలోకం యొక్క మహిమను తెరుచుకోగలము. నీ దగ్గర ప్రార్థన ఉంటే క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరతలు తీర్చబడడానికి ఆ ప్రార్థనే సారథి, వారధి. ఆమేన్. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన అంట? ఒకనికొకడు పాపములను ఒప్పుకొని, మీరు అన్నాడు, మీ అంటే ఏమి? మనందరం ఏం చేయాలంట? పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకరొకడు ప్రార్థన చేయడు. ఏమయ్యా అసలు ఏందో స్వస్థతే, హాస్పిటల్ వచ్చినా మందులు తింటా ఉన్నా, చక్కగా ప్రార్థన కూడా చేసుకుంటున్నా అంటే ఎలాగ ప్రార్థించాలి? ఆ శక్తిని పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఒకనికొకడు తప్పులు ఒప్పుకోవాలంట. అమ్మా పొరపాటు అయింది మా, ఈ మాట అనకూడదు, అయ్యా ఈ మాట అనకూడదు, ఏదో పొరపాటున ఫ్లోలో వచ్చింది, క్షమించు అని మనం పలకడం ద్వారా ప్రార్థన శక్తిని పొందుకుంటామంట. రెండొకటి, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయటం ద్వారా ప్రార్థన శక్తిని పొందుకుంటామంట. మూడవది, నీ ప్రార్థన నా ప్రార్థన విజ్ఞాపన నింది, అనగా మనపూర్వకమైనదై బహు బలము కలిగిదిగా ఉంటుందంట. ఎలా ఉంటుందంటే, ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలమునిచ్చను. చప్పట్లు కొట్టేసైనా మరి మహిమపడదాం. హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కుమారుడా, కుమార్తె, ఎక్కడికి వెళ్తున్నావు అని నిన్ను నన్ను అడిగితే ఏం చెప్తాం?
మందిరాన్ని పోతున్నాం అనేది తక్కువ. మన నోట్లో మొదటి మాట ఏమింది? ప్రార్థన పోతాడన్నా అంటాం. అంటామా లేదా? మరి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయకుండా కూర్చొని వాక్యాన్ని విని చక్కగా చేతులు ఎత్తి ప్రార్థన చేసుకోకుండా నోరు తెరువు అని అంటే నోరు తెరవకుండా దేవుని స్తుతించకుండా గణపరచకుండా నువ్వు స్తుతులు విత్తుతే ఆ స్తుతి ఏం చేస్తుంది తెలుసునా? ఒక దినాన అది ఎరుకో ప్రాంతం. నోరు తెరిచి పలుకుదాం. ఏం ప్రాంతము? ఎరుకో ప్రాంతము. వారికి ఒక కష్టం వచ్చింది. దైవజనుడైన మోషే మరణించాడు. ఇంకొక తన శిష్యునిగా ఉన్నటువంటి వ్యక్తిని యెహోషువను నాయకత్వము మొట్టమొదటిసారి తీసుకున్నాడు. గొప్ప ఉపద్రవం వచ్చింది ఆయనకు. బయలుదేరి వెళ్తుంటే ఒక పట్టణం వచ్చింది. ఆ పట్టణస్థులు చాలా గొప్పవారు. ఎలాంటి పట్టణం అయితే 3 ఏమంటారు రహదారులు ఉంటాయి కదా, ఏమంటారు హైవే 2 ఉంటాయి కదా, ఇట్లా 2 బస్సులు వెళ్తాయి. అలాగా అంత పెద్ద గోడ కట్టబడినటువంటి వారు చాలా బలవంతులు. అయితే దేవుడు ఏం చెప్పిండో తెలిసిన? ఇదిగో మీరు ఒక పని చేయండి, స్తుతులు స్తోత్రాలు చెల్లించండి, యాజకులను ముందర పెట్టండి, బూరలు ఊదేవారిని పెట్టండి. బూర అనగా ప్రార్థన. ఏమైనా హల్లెలూయా. నోటి నుండి ఊదుతాం కదా బూ అని, అనగా ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థన ధూపం అని వ్రాయబడింది. హల్లెలూయా. ఆ ధూపము పరలోక రాజ్యానికి చేరాలంటే నీవు నోటితో ఊదాలి. కొంతమంది మౌన ప్రార్థన కూడా ఉంటుంది, మంచిదే. అయితే నోరు తెరిచి గట్టిగా స్తుతించే కృప, ప్రార్థించే కృప నీవు నేను పొందగలిగినట్లయితే హల్లెలూయా. ఆ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి దాని చుట్టూ తిరగండి అన్నాడు ఆయన. దైవజనునికి చెప్పినటువంటి మాట విన్నాడు యెహోషువ. అక్కడ ఉన్నటువంటి యాజకులందరినీ పిలిచాడు, పాటలు పాడే వారందరినీ పిలిచాడు. అయ్యా మీరు పాటలు పాడుతూ దేవుని స్తుతించండి, అయ్యా మీరు నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి, మీరందరూ గట్టిగా కేకలు వేయండి, యేసయ్యకు స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం అని కేకలు వేయండి అన్నాడు. ఆ పని చేశారు. ఆశ్చర్యం. వారు ఈ యొక్క పాదాలతో గట్టిగా దేవుని స్తుతిస్తూ వెళుతున్నప్పుడు పాదాలు ఎటుక భూమి అదిరిందంట. భూమి అదిరేసరికి పునాది కదిలిందంట. కదిలేసరికి అంత పెద్ద ఆ యొక్క రాళ్ళతో కట్టినటువంటి ఆ ఎరుకో కూడా ఒక్కసారి మన్ను రాలడం ప్రారంభమైందంట. అలాగే కేకలు వేస్తూ ఉన్నారు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా వారు చూస్తుండగానే కూలిపోయింది. హల్లెలూయా. ఏం చేసినారు? గడ్డపారలు తీసుకురాలే, పారలు తీసుకురాలే, కత్తులు తీసుకురాలే. పూర్వదినాల్లో చెప్పేవాళ్ళు. ఆ మధ్య ఒక ప్రాంతానికి వాక్య పరిచర్య కొరకు పోయినప్పుడు ఒక ప్రాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ ప్రసంగాన్ని నువ్వు అక్కడ చెయ్యి అని పరిశుద్ధాత్మ దేవుడు బలవంతం చేస్తే నేను ఆయన పాదాల దగ్గర ఆ మాట కొరకు ఎదురు చూస్తూ మెసేజ్ సిద్ధపరచుకొని వెళ్ళి చరిత్ర చూస్తూ ఉన్నా. గూగుల్ అక్కని అడిగి ఏంటి పరిస్థితి, ఈ ప్రాంతపు ప్రత్యేకత ఏమి, ఎలాగా ఈ ప్రాంతం అన్నప్పుడు ఆ కాలంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో కూడా చుట్టూ ఏదైనా కోట కడితే దాని చుట్టూ నీళ్లు పెట్టేవాళ్ళంట. ఆ కాలంలో కూడా ముసళ్ళు పెట్టేవాళ్ళంట ఎక్కకుండా. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేసినారు? అంత పెద్ద గోడను కూల్చడానికి ఏం వాడినారు? ఎట్లా వాడినారు? నోరు. హల్లెలూయా. నీ నోరే నిన్ను గెలిపిస్తుంది అనింది లేఖనాలు. హల్లెలూయా. ఏం వాడాలా? నీవు స్తుతులు స్తోత్రముల ద్వారా దేవుని గణపరిచినట్లయితే దేవుని శక్తి నీలో నాలో ప్రత్యక్షపరచబడిన గాక. ఆహారం తింటే ఎలాగ శక్తిని పొందుకున్నామో ప్రార్థన అనే ఆహారం చాలా ప్రాముఖ్యమైంది. ఇది లేకుంటే బ్రతకలేము. నేను బ్రతుకుతామా? ఈ లోకరీత్యా ఒకవేళ ఏం కాదులే, ఏమైతుందిలే అని అనుకున్నా కూడా కొంతమంది అడుగుతుంటారు, వృద్ధాప్యంలోని నాకు ప్రార్థన చేసి రాదులే, నువ్వు చేయి, నీకెట్లా వస్తుంది శక్తి? ఆమేన్. కాబట్టి అతి కృప నాకును బిడ్డలందరికీ నా దేవుడు అనుగ్రహించను గాక. ఎలాంటి ప్రార్థన తెలుసునా? నీది నాది విజ్ఞాపన ప్రార్థన. బహుబలము కలిది. నోరు తెరిచి పలుకుదాం. ఎట్లా? బహుబలము కలిగినది. నా ప్రార్థన బహుబలము కలిగినది. ఆమేన్. చూడు, సన్నగా చెప్తానంటే మీరు ప్రార్థన చేసి రాలే అనే నేనెవరు తీర్పు తీర్చడానికి? ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఉంటుంది కంపల్సరీ. అయితే నీతిమంతు మనపూర్వకముగా ఆమేన్ హల్లెలూయా
సమయము అనేది లేకుండా దేవుని కృపలో జీవిస్తున్నటువంటి నీవు నేను చక్కగా ప్రతి క్షణం ప్రతిదినము దేవుని పాదాల దగ్గర ప్రార్థించి పొందుకొందముగాక, ఆయన శక్తిని సంపాదించుకొందముగాక. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. మూడో మాట, ఎంత సమర్పణ ఉంటే అంత దీవెన. ఆమేన్, హల్లెలూయా. అందులో భాగంగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 12, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12 కనపడిందా? వెరీ గుడ్. మొదటి అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందుడి. చాలు. మూడో మాట ఏం మాట? ఎంత సమర్పణ ఉంటే అంత దీవెన. సమర్పణ అంటే ఏమి? పెంతుకొస్తూ మన పాట ఉండేది ఒకటి, కానుక పాట. ఏం పాట? ఏం చెప్పినారు? పాడండి రా, చిన్నమ్మకు నోటేడు పాట ఇది. ఆనందమ్మంగా బాగా పాడుతుంది. ఇంకా ఛానళ్ళు ఇని మరియమ్మ కాలంలో ఎప్పుడు ఈ పాట కానుక పాట అంటే సమర్పణ చేయుము ఏమేమంట? నీ దేహము ధనము సమయమును. అమ్మా నిజంగానా? ఏమేమి? 3: దేహము, ధనము, సమయము. నిజంగా ఇస్తాడామా? సమర్పణ హల్లెలూయా చాలా ప్రాముఖ్యమైంది. నీ దేహము, ధనము, సమయమును నీవు నేను సమర్పించాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలో తెలుసునా? చిరుత పులి లెక్క రావాలంట పరిగెత్తుకొని. హల్లెలూయా. పోయేటప్పుడు ఎట్లా వాళ్ళు తెలుసునా? తాబేలు వలె వాళ్ళంట. అంటే నిదానంగా అందరికీ సెకండ్ ఇచ్చి పలకరించి ఆమేన్ దేవుని మందిరమునకు వెళ్ళుదామని ఆ జనులు నాతో ఉన్నప్పుడు ఎంత సంతోషపడ్డాడో కీర్తనకారుడు. హల్లెలూయా. యెరూషలేమనగా దేవుని మందిరము, యెరూషలేములో దేవుని సమృద్ధి ఉంది, యెరూషలేములో ప్రార్థన శక్తి ఉంది, ఇక్కడ సమర్పణ ఉంది. సమర్పణ కలిగిన దేవుడున్నాడు. ఆ దేవుని పాదాలకు నీవు నేను ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, ఈ ధనాన్ని, ఈ సమయాన్ని నీవు నేను అర్పిస్తే నీ జీవితంలో నా జీవితంలో ఏం జరుగుతుంది? ఎంత సమర్పణ ఉంటే అంత. నోరు తెరిచి పలుకున్న సమర్పణ ద్వారా దీవెన. ఎంతమందికి ఇష్టం దీవెన అంటే? అందరికీ ఇష్టమే. ఆశీర్వాదం అంటే, దీవెన అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండారా? హల్లెలూయా. మళ్ళీ ఏం చేయాలా? నీవు నేను సంవత్సరాలు సమయాన్ని పాటించాకు అన్నాడు ప్రభు. సంవత్సరాలు దేహాన్ని జాగ్రత్తగా పరుచుకోవద్దన్నాడు. సంవత్సరాలు ధనం ఇంట్లో పెట్టుకో, బీగం వేసుకో, కానికేయాకు, దశమ భాగం ఇయ్యాక అన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నీ సమర్పణ? నా సమర్పణ దేవుని పాదాలకు మన దేహాన్ని, ప్రాణాత్మ దేహాలను అర్పించుకుంటూ సమయాన్ని, ధనాన్ని ప్రభుకు అర్పించే వారముగా ఉంటే దాని ద్వారా నా దేవుడు దీవెన కలిగించునగాక. హల్లెలూయా. ఎట్లా రావాలా మందిరానికి? చిరుత పుల్లె కంటే ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలా, పరిగెత్తుకొని రావాలంట. పోయేటప్పుడు తాబేలు వాళ్ళ నిదానంగా వాళ్ళంటే ఎందుకు అందరికీ సెకండ్ ఇచ్చి మందిరంలో తలుపులేసి చక్కగా సాపలు చుట్టి, మా బిడ్డలు సాపలు వేయలేదులే ఏం భయపడాకరి, కుర్చీలు నీట్గా పెట్టి ఒక్కొక్కరు బాగున్నావమ్మా, ఎట్లున్నావు, నేను ప్రార్థన చేస్తున్న ధైర్యంగా ఉండని ఒకవేళ ఏదైనా పొరపాట్లుంటే ఒకరొకరు ఒప్పుకొని ఏమైనా హల్లెలూయా నీ ప్రార్థన నా ప్రార్థన బలమైంది కాబట్టి నా ప్రార్థన బలము భయపడదు, నేను ఇస్తాను నీకు. ఎంత కృప కలిగిన స్థితి. సమర్పణ చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. నీ ధనము కానీ, దేహం కానీ, సమయం కానీ నువ్వు సమర్పించినట్లయితే హల్లెలూయా నిత్యం ఆయనతో మనము సమయము గడుపుదముగాక. ఆ దీవించే దీవెనకరమైన దేవుడు, దీవించే దేవుడు మనలందరినీ కూడా
దీవెనకరంగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో, రక్త సంబంధికుల మధ్యలో, బంధువుల మధ్యలో, శ్రేయభిలాసుల మధ్యలో, మందిరములు ఉన్న బిడ్డలందరి మధ్యలో, లోకస్తుల మధ్యలో మన దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఎన్ని అయిపోయినాయిరా? ఎన్ని అయిపోయినాయి? 4. ఎంత విశ్వాసం ఉంటే అంత కార్యము. ఎంత విశ్వాసం ఉంటే. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యం. నేనే చదవాలనా? వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్ముక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. మన జీవితంలో కార్యాలు కావాలని ఎంతమందికి ఇష్టము? చేతులున్న వాళ్ళు ఎంతమందికి ఇష్టము కార్యాలు జరగాలని? నా కుటుంబంలో నీకొద్దా రామద అయ్యగారు, నతనేల్ గారు, ఏం సుబ్బయ్య నీకు కూడా వద్దా అంటే మీకు కలిగిన వాళ్ళనే నాకేం అవసరం అంటారా? హల్లెలూయా, ఆమేన్. కార్యాలు కలగాలంటే ఏం చేయాలా? మంచి ఉపమానం ఉంది కదా ఇక్కడ. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగాక అన్నాడు. చేతులెత్తి అందరం స్తోత్రం చెల్లిద్దాం. విశ్వాసం అంటే ఏమి? విశ్వాసం అంటే నమ్మడమా? బైబిల్ నిర్వచనం ఏమి? లేనిది ఉన్నట్లుగా. విశ్వాసం అంటే ఏమిరా? విశ్వాసం అంటే ఏమి? నా దేవుడు తప్పకుండా చేస్తాడు. అవిశ్వాసం అంటే ఆనందమ్మ, అవిశ్వాసం అంటే ఏమి? ఏడ జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు అయి పార్తను పోతానే అంటాము, జరగలే. అవిశ్వాసము. కానీ ఇక్కడ గుడ్డివారు, వాళ్ళ కళ్ళే లేవు, పూర్తి గుడ్డివారు. వాళ్ళిద్దరు ఏం చేసినారు? ఈ లోకంలో మనకు కండ్లు గుడ్డితనము లేకున్నా ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉన్నాం, నువ్వు నేను. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. ఏమైనా హల్లెలూయా. ఒక దినాన ఒక తల్లి గారికి ఒక కుమారుడు ఉన్నాడు. వారి కుటుంబంలో కలహం అయింది. ఆమెను భర్త కొంత నీళ్లు, కొంత ఆహారం ఇచ్చి వెళ్ళగొట్టాడు. ఏడుస్తూ వెళ్తూ ఉంది అరణ్యములో. ఏడుస్తూ వెళుతూ ఆ పిల్లోని సముదాయించి ఉన్న నీరు తాగారు, ఉన్న ఆహారాన్ని తిన్నారు. నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. ఇంకా ఏడుస్తూ ఉంది, ఆహారం ఆకలి అవుతుంది, నీళ్ళు దప్పుకైతాయండి నా కుమారుడు. ఆ తల్లి ఏడుస్తూ ఉన్నారు. తల్లి అలా చాటుకు వెళ్ళి చేతులెత్తి ఏడుస్తూ ఉంది, ప్రభువా ఈ అరణ్యంలో నీళ్ళు ఇచ్చేవారు లేరు, ఈ అరణ్యంలో మాకు ఆహారం పెట్టేవారు లేరు, ఈ దారిన ఎవ్వరూ రావడం లేదు. ఆ పిల్లోడు చచ్చిపోతాడు నాయన అని ప్రార్థించినప్పుడు దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి నీకేం కావాలన్నప్పుడు నాకు నీళ్లు లేవు, ఆహారం లేదన్నప్పుడు పక్కనే నీటి బుగ్గను ఉంచినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ నీటి బుగ్గలో నుండి నీళ్లు త్రాగి వారి దప్పికను తీర్చుకున్నారు. ప్రాణము తిరిగి వారికి ప్రసాదించబడింది. కారణమేమి? విశ్వాసమేమి? ప్రక్కనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది ప్రక్కనే నా దేవుడు ఉంచాడు, నీ ఎదుటనే ఉంచాడు. దాన్ని తెరుచుకొని ప్రార్థన తలుపుల ద్వారా తెరవబడి నీవు నేను తీసుకొని అనుభవించాల్సిన బాధ్యత నీది, నాదే. అయ్యా నా కోసం ప్రార్థన చేయి, అమ్మా నా కోసం ప్రార్థన చేయంటే కొద్దివరకే అది ప్రయోజనం కలుగుతుంది. కానీ నీ ప్రార్థన మనఃపూర్వకమైనది, నీ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. ఆ ఎడారిలో విశ్వాసంతో ప్రార్థించింది ఆ తల్లి.
ఆశీర్వదింపబడి దేవుని దూత ద్వారా కృపను పొందుకొని ఒక ప్రాంతానికి నడిపించబడి 12 దేశాలుగా ఆశీర్వదింపబడ్డారు. వారెవరో కాదు, మన మధ్యలో ఉన్నటువంటి ముస్లిమ్స్. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని లేఖనాల్లో ఉంది. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మేవారు ఆయన ఉన్నాడని, ఆయన ప్రతిఫలం ఇస్తాడని, ఆమేన్, హల్లెలూయా, ఆశపడి మందిరానికి వస్తూ ఉన్నాం. నువ్వు నేను, నా కొడుకు జీవితంలో కార్యం జరుగుతుందని నమ్మాల్సినటువంటి బాధ్యత నీది, నాదే. నా కుమార్తె జీవితంలో కార్యం జరుగుతుంది, సంతానం అనుగ్రహించబడుతుంది, నాకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, నా కుటుంబంలో కార్యాలు జరిగిస్తాడు అని విశ్వాసంతో మనం ప్రార్థించినట్లయితే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగలిగిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఎన్ని అయిపోయినాయిరా? 5. ఎంత వాక్యము ఉంటే అంత స్థిరత్వము. 5వది కదా? 4, 5? 5. ఎంత వాక్యము ఉంటే అంత స్థిరత్వము. కీర్తనల పుస్తకంలో నుండి 119:5. నా ప్రవర్తన ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి ఎంత మేలు. 105 రా. 119, 105. క్షమించండి, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికి. చాలు చాలు చాలు. ఏం మాట? అర్థమేమి? నోరు తెరిచి పలకాల. 5వ మాట ఏం మాటరా? వాక్యము ద్వారా స్థిరత్వము. ఈ లోకంలో ఏది స్థిరత్వము కలిగింది? స్థిరత్వం కలిగినదేమి ఉందా ఈ లోకంలో? నేను అనేది ఈ లోకంలో స్థిరమైందిందా? ఉందా లేదా? పలకకుండా అన్నారు ఎందుకు? డల్లుగా అన్నారు. ఏమన్నా నిన్న ఓసారి పెట్టి ఒక పాట అన్నాడు ఒక ఆయన. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొద్దువతో నేను. ఇది ప్రార్థనకు వచ్చేటప్పుడు వాడినాడంట ఆయన. ఒక దైవసేవకుడు చెప్పినటువంటి మాట. ప్రార్థనకు వచ్చేటప్పుడు కలవరపడినే కొండల వైపు అని ప్రార్థనకు వచ్చి బాగా ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోతానే కలవరపడినే కుండల వైపు అంటే ఇంకా ఏమన్నా తెచ్చినారు? చికెన్, మటను. ఆశ్చర్యం అనిపించింది ఆ దైవజనుడు వార్త అంటే. ఇంకా కుండలే కదా గుర్తొచ్చేది. ఇప్పుడంటే కుండలు లేవులే, దేశాలు వచ్చినాయి, మంచి స్టీల్ పాత్రలు వచ్చినాయి. మా ఇంట్లో ఆ డాక్టర్ చెప్పినాడు, ఇదిగో మీరు ఏది సిల్వర్ పాత్రలన్నీ ఉండకూడదు ఇంట్లో, క్యాన్సర్ వస్తుంది, కాబట్టి మీరు స్టీల్ పాత్రలు లేదా ఇత్తడి ఆ పాత్రలు వాడమని చెప్పినారు. హల్లెలూయా. అట్లా ఉండారా మీరు? కొండల వైపు చూసేటోళ్ళు ఉండారా? కుండల వైపు చూసే కుండలు గుర్తొచ్చుండాయా? చికెనో మటనో ఏది ఎవరు తిప్పరు వాళ్ళదే. పప్పన్నం కానీ అదేం తక్కువనా? వెజిటేరియన్. సావిత్రమ్మకు వెజిటేరియన్ ఇష్టం అని చెప్పింది. నేను రాలేదే ప్రార్థనకు. హల్లెలూయా. ఇప్పుడు ప్రారంభంలో మాంసం ఇచ్చినాడు ప్రభు. ఏమిచ్చినాడు? మంచి పండ్లు ఇచ్చినాడు. హల్లెలూయా. ఏదేని తోటలు ఏమిచ్చినారా? ఆదామవ్వకు పండ్లు, ప్యూర్ వెజిటేరియన్. తర్వాత మనిషి చేసినటువంటి అపవిత్రమైన కార్యాన్ని బట్టి వెళ్ళగొట్టి తోటలో నుంచి ఆ యొక్క ఏమంటారు ఆ గొర్రెను, లేఖనాల్లో లేదు కానీ దాన్ని తీసి ఆ చర్మాన్ని నీకు నాకు ఇచ్చినట్లుగా ఆనాడు ఆ మనుషులకు ఇచ్చినట్లుగా లేఖనాల్లో ఉంది. ఈ పూట మనము వాక్యము స్థిరత్వమైనది. ఈ లోకంలో ఏది స్థిరమైనది కాదు. మన పొలాలు, ఇండ్లు, ఉద్యోగాలు ఏవి స్థిరమైనది కాదు.
వాక్యమే పరలోకానికి నీ వెంట వచ్చేది. హల్లెలూయా. ఎవరు వాక్యము? ఆ వాక్యము దేవుడే. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. ఆ వాక్యమే నిన్ను నన్ను గొప్ప చేసేది. ఆ వాక్యమే నీ పాదాలను నా పాదాలకు వెలుగునిచ్చేది. ఆ వాక్యమే నిన్ను నన్ను వెలిగించేది. హల్లెలూయా. దీపంగా ప్రకాశించేది. నోరు తెరిచి పలుకుదాం. వాక్యము వెల్లడగు తోడనే వెలుగు కలిగెను అనింది. హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి నిన్ను నన్ను వాక్యపు గవినిది, వాక్యపు నిధి ఇది దేవుని మందిరం. ఈ వాక్యము త్రవ్వుకున్నంత గొప్ప గొప్ప దైవ సేవకులు కానీ ఎవరు కానీ ఈ స్థలంలో నిలిచినప్పుడు ఆ ధననిధిలో నుంచి వాక్యం అనే ధననిధిలో త్రవ్వి నీకు నాకు తెలియజేస్తారు. ఈ దినాన, ఈ పూట, ఈ పునరుత్థానపు దినములో పెంతెకొస్తు మందిరపు బిడ్డలను దేవుడు ప్రేమించి తెలియజేస్తున్నటువంటి మాట, మీరు ఈ లోకములో స్థిరపరచబడాలంటే, పరలోకములో స్థిరపరచబడాలంటే హల్లెలూయా వాక్యమే నిన్ను నన్ను గొప్ప చేసేది. హల్లెలూయా. కీర్తనకారుడు అన్నాడు, నీ నామం అంతటి కంటే నీ వాక్యమును గొప్ప చేసేటివి. హల్లెలూయా. గొప్పది ఏది లేదు సర్వలోకాల్లో. ఒకే ఒక్క గొప్పది దేవుని వాక్యమే. ఆ వాక్యము నీవు చక్కగా వినినట్లయితే, ఆ వాక్యము హృదయములో చేర్చుకున్నట్లయితే, ఆ వాక్య ప్రకారము నీవు నేను బ్రతికినట్లయితే, ఆ వాక్యం ప్రతిదినము చదువుతూ ముమ్మారు చదువుతారు. మైసూరు ప్రాంతంలో దైవజనులు శామిల్ జానయ్య గారి గృహములో ముమ్మారు చదువుతారు, ముమ్మారు ప్రార్థన చేస్తారు. ఒక దినాన వారు సాక్ష్యం చెప్పారు. ఆదోని ప్రాంతములు కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, చాలా పేదరికంలో ఉన్నాము, ఆహారం లేదు 3 దినాలు. పక్కనున్నటువంటి ముస్లిం స్త్రీ పాత్రలు తీసి ఆహారం కొరకు ఒక పావలా ఆ బాణ మీద పెట్టిపోతే, బాణ మీద మూకట మీద పెడితే ఆ పావలా తీసుకొని నూకలు కొనుక్కొని ఆహారం తిన్నామని చెప్పినటువంటి వారు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి వాక్యాన్ని బార్నవాసాయి కుటుంబం, శామిల్ జానయ్య కుటుంబం, తిమోతయ్య కుటుంబం, జోసయ్య కుటుంబం ప్రారంభించిన రీతిని బట్టి ఈ దినాన ఏమైంది తెలుసునా? గొప్ప ఈ లోకంలో ధనవంతులు భాగ్యవంతులుగా నిలిచారు. హల్లెలూయా. స్థిరపరిచాడు దేవుడు వారిని. నీ దేవుడు నా దేవుడు స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. ఏ దాని ద్వారా స్థిరపరుస్తాడు? వాక్యము ద్వారా నిన్ను నన్ను స్థిరపరుస్తాడు. అట్టి కృప మందిరంలోని బిడ్డలందరికీ నాకును నా దేవుడు వాక్యము ద్వారా స్థిరపరచునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నవది ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయి 6వది. ఎంత ప్రేమ ఉంటే అంత ఐక్యత. ఇది చాలా ప్రాముఖ్యమైనది, కష్టమైంది నీకు నాకు. ఎంత నోరు తెరిచి పలుకుదాం. ఎంత ప్రేమ ఉంటే అంత ఐక్యత. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8. 1 పీటర్ చాప్టర్ 4. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికుటమైన ప్రేమ గలవారై ఉండుడి. మరొకసారి చదువు బిడా. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు. అన్నిటికంటే ముఖ్యంగా నోరు తెరిచి పలుకుదాం. ఏం ముఖ్యంగా? అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ఎటాటి ప్రేమంట? ఎటాటి ప్రేమంట? నీ కుటుంబంలో ఐక్యత కలగాలంటే, నా కుటుంబంలో ఐక్యత కలగాలంటే ఏం చేయాలంట? ఒకనికంటే ఒకడు మిక్కటమైన ప్రేమ. ఇది క్రీస్తు యేసు ప్రేమ. వాస్తవానికి ఈ ప్రేమ చాలా చాలా కష్టమే నీవు నేను. ఎందుకంటే క్రీస్తు ప్రేమను బట్టి నా ముఖం చూసినప్పుడు కొన్నిసార్లు మీకు కోపం కలుగుతుంది, నా ప్రవర్తన ద్వారా. మిమ్మల్ని చూసినప్పుడు నాకు కోపం కలుగుతుంది. ఇది మనిషి ప్రేమ. కానీ దేవుని ప్రేమ సమస్త పాపములు కప్పే ప్రేమ. అది ఒప్పుకొని విడిచిపెట్టే ప్రేమ. కోపం ఉండి కూడా క్షమించి విడిచిపెట్టి ఆదరించే ప్రేమ. భార్యాభర్తల ప్రేమ కొద్దివరకే ఈ లోకములో జీవించినంత కాలమే. బంధువుల మధ్య ప్రేమ ఈ లోకంలో డబ్బున్నంత వరకు మాత్రమే. రక్త సంబంధికుల ప్రేమ ఆస్తి పాస్తులు సమభాగాల్లో పంచుకొని ఒకవేళ లేకుంటే ఆ ప్రేమ కూడా విడిచిపోతుంది. కానీ మందిరపు ప్రేమ ప్రత్యేకమైనది. హల్లెలూయా. ఈ ప్రేమ ఐక్యతను కలిగించే ప్రేమ.
ఒకరికొకరు ప్రార్థించే ప్రేమ, విశ్వాసం కలిగి స్థిరత్వం కలిగే ప్రేమ, వాక్యాన్ని వినే ప్రేమ, ఒకరిని ఒకరు ప్రేమించే ప్రేమ. నాకంటే నువ్వు గొప్పవానివి, నీకంటే నేను గొప్పవాణ్ణి అని కాకుండా నాకంటే నువ్వు గొప్పవానివి అని చెప్పే ప్రేమ. నువ్వెంత, నీ బ్రతికెంత అని చెప్పే ప్రేమ కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంట? ఎంత ప్రేమ ఉంటే అంత ఐక్యత. 133 కీర్తన ఎవరో చెప్పినారు, చిన్న బిడ్డలు. ఎవరు చెప్పింది? అయ్యా మన అభిషేక్ అనుకుంటా. ఏముంది 133 కీర్తనలో? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏమంట? ఎంత మేలు, ఎంత. పాస్టర్ గారి ద్వారా 122 కీర్తన 9లో ఏముంది? మందిరాన్ని బట్టి మేలు చేయ ప్రయత్నించే దేవుడు. ఇక్కడేం చెప్తున్నాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మేలు ఎక్కడి నుంచి వస్తుంది? మందిరంలో ఐక్యతగా నివసించినప్పుడు మేలు ఎక్కడి నుంచి వస్తుంది? మనోహరం ఎక్కడి నుంచి వస్తుంది? మనోహరమైనది. ఆ పదం ఎక్కడ వాడింది? ఆది కాండంలో వాడినాడు ప్రభు. చూపునకు రమ్యమైనది, మనోహరమైనదిగా కనపడింది. మనోహరమైనది అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఐక్యతలో ఏముందని కింద వ్రాయబడింది? ఐక్యతలో ఆశీర్వాదము, శాశ్వత జీవము, ఈ లోకములో పరలోకములో. ఆమేన్. ఆశీర్వాదం ఎప్పుడు కావాలా? బ్రతికినప్పుడే కదా నువ్వు నేను ఆశీర్వదించబడాల్సింది. చచ్చిపోయినాక ఆశీర్వాదం వస్తుందా? బ్రతికినప్పుడే ఒకరొకరు పలకరించుకోవాల్సింది. బ్రతికినప్పుడే సెకండ్ ఇవ్వాల్సింది. సడన్గా పోయిన ఓబులాపురంకు ఎంతమంది వచ్చినారు ప్రార్థనకు? మొదటి రోజు ఎంతమంది వచ్చినారు? ఆ రోజు నా వెనకనే చక్కగా నాతో పాటు పాట పాడినాడు భూషణం గారు, దైవజనులు. ఆ రోజు 28 అనుకుంటా, 28వ తారీఖు కరెక్ట్గా మరుసటి నెల 27వ తారీఖు ప్రభునందు నిద్రించినాడు ఆయన. శాశ్వతమైన వారం కాము. రేపు సేవకుల కొడిక కాపులపల్లె ప్రాంతంలో సేవకుల కొడికలో ఆయన ఒకరిని కోల్పోయాం. ఒక దైవజనుడు, ప్రార్థనపరుడు, చక్కగా వాడబడినటువంటి వాడు. ఎంత నష్టం తెలుసునా సంఘాలకు, మినిస్ట్రీకి ఎంత నష్టం తెలుసునా? హల్లెలూయా. కాబట్టి బ్రతికినప్పుడే నేనేం చేయాలా? ప్రేమ కలిగి ఉండాలి. ఇది నాకైతే కష్టం, ప్రయత్నం చేస్తూ ఉన్నా నేను. కానీ దేవుని వాక్యము సత్యం. ఏమన్నా? హల్లెలూయా. కష్టంగా ఉన్నా సత్యాన్ని తెలుసుకోవాలా. హల్లెలూయా. ఏమని? శాశ్వత జీవము, ఆశీర్వాదం పొందుకోవడానికి ఈ ప్రేమ నిన్ను నన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట, ఎంత దేవునికి దగ్గర అవుతామో అంత ఆశీర్వాదం పొందుతాము. నోటి తెరిచి పలకాల. ఎంత దేవునికి దగ్గర అవుతామో అంత ఆశీర్వాదము పొందుతాము. యాకోబు పత్రిక 4:8. యాకోబు పత్రిక 4:8 చాలా ప్రాముఖ్యమైనది ఇది. హెబ్రీయులకు పక్కన ఉంటుంది నాన్న. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎట్టా బాగా చదువు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. వద్దులేంగా పాపం గీపం వద్దు. ఇప్పుడు ఏమనింది? దేవుని యొద్దకు రండి. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు రా? ఏం నా ఆన్సర్ చెప్పండిలే మీరు. 6 చదువుదాం పైన నుంచి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి 1 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు దేవుని యొద్దకు రండి. అప్పుడు అని పైన కూడా ఉంది చూడు. అప్పుడు ఎప్పుడు పాపం పెట్టుకొని మందిరంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మీ ఎంబడి వచ్చాడా? రాడు కదా. ఏముంది అక్కడ? తగ్గించుకోనమనింది. లోకానుసారంగా నేనే ఎక్కువ అని నీ హృదయంలో అనిపించిన యేసై పాదాల దగ్గర ఎట్లుండాలా? తగ్గించుకోమనింది. ఏమనింది అక్కడ? ఏముందిరా? ఏముంది? కాబట్టి దేవునికి లోబడి ఉండమనింది. ఏమన్నా? హల్లెలూయా.
చాలా ప్రాముఖ్యమైనది కదా లోబడడం అంటే. పిల్లలు తల్లిదండ్రులకు లోబడము దేవుని చిత్తం, భార్య భర్తకు లోబడినడం దేవుని చిత్తం, భర్త భార్యను ప్రేమించడం దేవుని చిత్తం, దైవ సేవకునికి సంఘమంతా లోబడడం దేవుని చిత్తం. హల్లెలూయా. సేవకుని మాట వినడం దేవుని చిత్తం. మా సేవకుని నోటిలో నుంచి ఈ యొక్క పునరుద్ధానపు దినములో ఏ వాక్యం ద్వారా మాట్లాడుతావు ప్రభు అంటే తూకుంటే నిద్రపోతుంటే ఏది విత్తుతామో, మొదటి మాట ఏం మాట, ఏది విత్తుతామో నువ్వు నిద్ర విత్తినావు అనుకో, నిద్రైనా కోసుకొని పోతావు, ఏముండదు నీ ఇంట్లో. ఆధ్యాత్మికంగా చెప్తుండ, శారీరకంగా కాదు. హల్లెలూయా. కొంచెం ఏమంటారు, కొంచెం హుషారు చేసుకోవాలా శరీరాన్ని. ఆమేన్. కాబట్టి మొదటి నుంచి ఓసారి జ్ఞాపకం చేసుకో. మొదటి మాట ఏం మాట, ఎంత విత్తుతే అంత పంట కోస్తాం. అది దశమ భాగమైనా చాలామంది వారి కష్టార్జితంలో, తప్పుగా అనుకోవద్దండి, నాకేం తక్కువ చేయలేదు దేవుడు, వచ్చేది జీతం వచ్చేది న్యాయం కొట్టిన, ఇచ్చేదైతే కొసరుగా ఉంది. ఏమన్నా చామన్న సావుకారి అవుతాడు ఏమన్నా అట్లా అనుకుంటున్నారో. వ్యాపారాల్లో దేవునికి దశమ భాగం తీయని వారు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగాల్లో, కష్టార్జితంలో నిజంగా చాలా అవసరతలు ఉన్నాయి. మనం బాప్తీసం తొట్టి 1, 2 బాత్రూములు కట్టేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు బ్రతికిస్తే, ఆయుష్ను పొడిగిస్తే ఏసీ మందిరం చేయాలని కూడా ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి. హల్లెలూయా. దాని కొరకు మీరు ఏసీ తయారే అని చెప్పను నేను. కానీ దేవునికి ఇస్తే ఎంత విత్తుతే అంత పంటే కోస్తామనింది. హల్లెలూయా. హల్లెలూయా. సమృద్ధి ఇచ్చిన దేవునికి సమృద్ధినే విత్తాలి కదా నువ్వు. హల్లెలూయా. అరకొర స్థితిలో నీవు నేను జీవించినట్లయితే అంతే ఉంటారు. ఎకరాకు ఎకరానే వస్తుంది, 2 ఎకరాలకు 2 ఎకరాల పంటే వస్తుంది, 10 ఎకరాలకు 10 ఎకరాల పంటే వస్తుంది, అర్ధ ఎకరకు అర్ధ ఎకర పంటే వస్తుంది. మీ పెన్షన్లో మీకున్నటువంటి ఏదైనా సరే కష్టార్జితంలో దేవుని మందిరంలో వేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ప్రార్థనలో కానీ, విశ్వాసములో కానీ, వాక్యములో కానీ, అదే కదా ఇంతవరకు చెప్పింది. సమర్పణలో కానీ, ప్రేమలో కానీ, వాక్యములో కానీ, విశ్వాసములో కానీ మనందరము కూడా దేవుని కృపలో ఆశీర్వదింపబడాలంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నీవు ఎంతగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతావో అంతగా దేవుడు నీ కుటుంబంలో ఉంటాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నోరు తెరిచి పలుకుదాం. నీవు ఎంతగా, నేను అందాంలే, నేను ఎంతగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతానో అంతగా దేవుడు నా కుటుంబంలో ఉంటాడు. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. 3 గంటలు మనకు పెంతెకోస్తు మందిరాల్లో, మైసూర్లో అయితే 2 గంటలే ప్రార్థన. మనకు ఆ 3 గంటలు పెట్టినారు. ఇంకా పాటలు పాడి పాడి ఆరాధన, మళ్ళా ఈ కీర్తన పెట్టినారు, ఒకటి దేవుని వాక్యము. ఆడ 2 గంటలైతే ఈ 3 గంటలని నువ్వు బాధపడకుండా నువ్వు ప్రారంభం నుంచి ముగింపు వరకు చక్కగా దేవుని కృపలో ఆనందిస్తావో, వారితో పాటు వారమంతా కూడా దేవుడు నీతో ఉంటానని చెప్తున్నాడు. అయితే నువ్వు ఎంత సమయం ఇచ్చినావు, ఎంత ధనం ఇచ్చినావు, ఎంత దేహాన్ని సమర్పించినావు అనేది చాలా ప్రాముఖ్యమైనది బిడ్డలారా. మీకు లేనిది కాదు, మనం కలిగింది సమయాన్ని కలిగి ఉన్నాం, కాస్త కోస్త ధనాన్ని కలిగి ఉన్నాం, ఈ దేహాన్ని కలిగి ఉన్నాం. చచ్చిపోయినాక ఏం చేస్తారు దేహాన్ని? మాయమ్మనేని కుక్కనైనా ఉపయోగపడుతుంది కానీ మనిషి ఉపయోగపడాడు. ఎవరో ఒక ఆయన చెప్పినాడు, ఆ చెట్ల కాడ తీసి పాదులు తీసి కుక్కను తెచ్చి ఏదో చెట్టు బాగా మొలిసిందని చెప్పినాడు. ఎరువుగా ఉపయోగపడే మనిషి ఉపయోగపడాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ 7 మనం మర్చిపోకూడదు. కుమార్తె మీరు చేస్తున్నారు, చేయడం లేదని చెప్పడంలో అయితే మరల జ్ఞాపకం చేస్తున్నాడు. విత్తే విషయంలో, విశ్వాస విషయంలో, వాక్య విషయంలో, సమర్పణ విషయంలో, స్థిరత్వం విషయంలో మనందరము అన్ని విషయాల్లో కృపను పొందుకొని జీవించదముగాక. ఈ వాక్యం 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా మనందరి కుటుంబాల్లో, జీవితాల్లో ఫలించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచి.